మాధురి దాత్రి ఇద్దరు కూడా కౌశిక్కి సీమంతానికి రెడీ చేసి దగ్గరుండి మరీ కుర్చీలో కూర్చోబెడుతూ ఉంటారు. ఇక అంతకుముందే నిషి వైజయంతి ఇద్దరు కూడా కాజీకి ప్లాన్ మొత్తం కూడా చెప్పి ఉంటుంది. చూడు కాచి, ముత్తైదువులు ఎవ్వరు కూడా ఈ ఇంటికి రాకుండా నువ్వు చూసుకోవాలి, మిగతా అంతా మేం చూసుకుంటాం అని నిషి చెప్తుంది. ఇక ఆ ప్లాన్ ప్రకారం ముత్తైదువులు ఇంటికి వస్తుంటే కాచి వాళ్ళకి ఎదురుగా వెళ్తుంది. దారిలోనే అడ్డుపడుతుంది. ఇక ఏదో చెప్పి వెనక్కి పంపించేస్తుంది. నువ్వు చెప్పినట్లే చేసేసాను నిషి, ఎవ్వరు కూడా రారు అని కాచి అంటుంది. ఇక కౌశికినైతే కుర్చీలో కూర్చోపెట్టుంటారు. మామయ్య గారు వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించండి అని దాత్రి పిలుస్తూ ఉంటుంది. ఏందబ్బా, ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? నువ్వు అక్షంతలు వేసి ఆశీర్వదించినంత మాత్రాన సీమంతం పూర్తయిపోతుందా ఏంటి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అవును, 3 ముళ్ళు వేసినోడు రావాలి, ముత్తైదువులు రావాలి, వాళ్ళు కూడా అక్షంతలు వేయాలి, అప్పుడే కదా సీమంతం పూర్తయిపోయినట్లు. మీరు తూతు మంత్రంగా మీరు మాత్రమే అక్షంతలు వేస్తే అది సీమంతం అవుతుందా? ఇది ఒక సీమంతమేనా? వైజయంతి నిషి అంటూ ఉంటే, అవును, ఎలా అవుతుంది, వాళ్ళెవరూ రారు కదా అని యువరాజ్ కూడా చెప్తాడు. అవును, అసలు ఒక్క ముత్తైదు కూడా వస్తే కదా అని కాచి కూడా చెప్తుంది. జగదాత్రి సిస్టర్ ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళనందరినీ కూడా ఆల్రెడీ ముత్తైదుల్ని రమ్మని పిలిచేసి వచ్చింది, వాళ్ళు తప్పకుండా వస్తారు అని బూచి చెప్తాడు. ఎందుకు వస్తారు? వచ్చే వాళ్ళైతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేస్తుంటారు కదా, వాళ్ళేమైనా ఫ్లైట్లో ఎగురుకుంటూ ఇక్కడ ల్యాండ్ అవుతారా అనుకుంటున్నారా అని నిషి చెప్తుంది. ఏమో నిషి, అలాగే ఫ్లైట్లో వచ్చి ఇక్కడ ఇంట్లో ల్యాండ్ అయిపోయారేమో అని దాత్రి అంటుంది. నిషి అయితే షాక్ అయి వింటూ ఉంటే, పిన్ని రండి అని దాత్రి పిలుస్తూ ఉంటుంది. బెడ్రూమ్లో నుండి ఆడవాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ఇక నిషి అయితే చాలా షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. కాచి, ఏం చేసావు నువ్వు? వీళ్ళేంటి ఇలా వస్తున్నారు అన్నట్లు కోపంగా కాచి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మి ఏదో మాయ చేసేసింది అని వైజయంతి అనుకుంటుంది.